నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేయడం దేశవ్యాప్తంగా సంతోషాన్ని నింపింది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక యాత్రికులపై జరిగిన కిరాతక దాడికి ప్రతీకారంగా భారత్ ఈ చర్యలు తీసుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మే 7, 2025 తెల్లవారుజామున భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సింధూర్గా పిలువబడే ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది యాత్రికులను బలికొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రత్యక్ష స్పందన. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్యలు కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను కాదు అని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ దాడి దేశంలో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. అమాయక పౌరులపై జరిగిన ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అని దేశం యావత్తు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది అని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు భారత సైన్యం చర్యను స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. శ్రీనగర్, ఇతర ప్రాంతాలలో యువత రోడ్లపైకొచ్చి భారత్ మాతా కీ జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రజలు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ జాతీయ జెండాలు ఊపుతూ ప్రజలు భారత సైన్యానికి సంఘీభావం తెలిపారు. ఈ దాడులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం, సైన్యం యొక్క దృఢ సంకల్పాన్ని మరోసారి చాటి చెప్పాయి అని రాజకీయ నాయకులు, రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ తన గడ్డపై నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకోవడంలో విఫలమైనందువల్లే భారత్ ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వివాహిత మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా ఉగ్రవాదం వల్ల కోల్పోయిన ఆ వైవాహిక చిహ్నానికి ప్రతీకారం తీర్చుకున్నాము అని భారత సైన్యం పరోక్షంగా తెలియజేసింది. మొత్తంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులు దేశ ప్రజలలో భద్రతా భావాన్ని నింపి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యతను పెంపొందించాయి. భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలకు దేశం యావత్తు సాల్యూట్ చేస్తోంది.